మీద పంపితే ఈ దేశ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. మనం చేసే అగ్రిమెంట్లు మన రైతులకు భరోసానియాలి, భద్రతనియాలి, రైతుకు మద్దతు ధర పెరగాలి. కానీ ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పడితే ఈ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి రైతుల పక్షాన నేను భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మరి మన ప్రాంతం చాలా రేపు రైతులు ఇప్పుడిప్పుడే కొంత బాగుపడుతున్నటువంటి పరిస్థితి. ఆయిల్ పామ్ తోటలు పెంచాలని ఒకవైపు మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ మధ్య ఏం జరిగిందంటే విదేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిల్ అప్పుడు 27% ట్యాక్స్ ఉండేది. వేరే దేశం నుంచి పామ్ క్రూడ్ ఆయిల్ మన దేశంలో దిగుమతి చేస్తే 27% ట్యాక్స్ ఉండేది. అప్పుడు మన రైతుకు పామ్ ఆయిల్ ఒక టన్నుకు దాదాపు 24-25 వేలు పడ్డది. కానీ ఇప్పుడు ఏమైంది, నాకైతే ఎందుకు తగ్గించారో తెలియదు కానీ 27% ఉన్న పామ్ క్రూడ్ ఆయిల్ ధరను, ట్యాక్స్ను 16% తగ్గించారు. దానివల్ల ఏమైంది, నిన్నటిదాకా 24-25 వేలు పామ్ ఆయిల్ రైతుకు వస్తే ఇవాళ 21 వేలకు పడిపోయింది. అంటే విదేశాల నుంచి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ కు ఎందుకోసం ట్యాక్స్ తగ్గిస్తున్నారు? మీరు ట్యాక్స్ తగ్గించడం వల్ల మన భారతదేశ రైతుకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ఎందుకోసం ఈ ట్యాక్స్ తగ్గిస్తున్నారు అనేది ఇలా మనం ఆలోచించాలి. ఇలా ఇటు పామ్ క్రూడ్ ఆయిల్ ధర ట్యాక్స్ తగ్గించి ఇటు భారతదేశ రైతులకు, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీను, జొన్న, పత్తి లాంటి పంటలు ట్యాక్స్ లేకుండా అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి చేయడం ద్వారా కూడా మన రైతుల పరిస్థితి రేపు ఆందోళన కలుగుతుంది, ఇబ్బందుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. వీటన్నిటిని కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తమ్ముడు రాజేందర్ చాలా బాగా ఈ షో నిర్వహించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలి. ఇలా ఒక వ్యక్తిగా ప్రభుత్వం చేయలేని పనిని ఒక వ్యక్తిగా తమ్ముడు రాజేందర్ రెడ్డి చేసినందుకు మరోసారి అభినందిస్తూ, మరి రైతులుగా మీరు కూడా ఇలాంటి మంచి షోస్ ద్వారా ఉత్సాహాన్ని పొందండి. ఇందాక నా పక్కన సంతోష్ అని మహారాష్ట్ర రైతు, ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, ఆయన ఏం పంట పండిస్తామంటే చెరుకు, టమాటా అని, అదేవిధంగా క్యాప్సికమ్ అని చెప్పాడు. మీరు ఎన్ని టన్నుల చెరుకు వస్తుంది ఒక ఎకరానికి అని అడిగాను. 70 నుంచి 80 టన్నుల చెరుకు పండిస్తాను అని సంతోష్ చెప్తున్నాడు. నేను మా జహీరాబాద్లో కానీ నారాయణ ఖేడ్, సంగారెడ్డి అటు తిరుగుతున్నప్పుడు మా చెరుకు రైతులను అడిగేవాడిని, ఎన్ని టన్నులు వస్తుంది బాబు అంటే 40 టన్నులు వస్తుందన్నా. మంచి రైతు అయితే 50 టన్నులు వస్తుంది అన్నారు. మరి పక్కనే మహారాష్ట్రలో ఆయన 80 టన్నులు తీయగలుగుతున్నాడు. అదే నీళ్లు, అదే పెట్టుబడి, అదే కష్టం. 30 టన్నులు అధికంగా వస్తే అది మొత్తం లాభమే కదా. మరి అలాంటి పరిస్థితి మనం ఎలా చేయాలి? అలాంటి రైతుల నుంచి మనం కూడా మాటలు వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మన రైతు కూడా అధిక దిగుబడిని సాధించగలిగితే ఇలాంటి షోస్ మనకు ఉపయోగపడతాయి. అంటే టెక్నాలజీని, ఆలోచనలు, కొత్త ఆలోచనలు రేకెత్తించడంలో ఎలా అవుట్కమ్ తేవచ్చు, ఎలా అవుట్పుట్ పెంచవచ్చు, ఎలా ప్రొడక్షన్ పెంచవచ్చు, ఎలా మనం ఖర్చులు తగ్గించుకోవడం. ఇలా లేబర్ విషయంలో కానీ ఇలా యూరియా దొరకలేదు. యూరియా దొరకగా నేను చూస్తున్న ఈ మధ్యలో గ్రామాల్లో పోతే అంతా డ్రోన్సే కనబడుతున్నాయి. ఏంటబ్బా ఇవాళ కొత్తగా డ్రోన్స్ వచ్చినాయంటే, అన్న ఈ యూరియా దొరకలేదు కనుక లిక్విడ్ యూరియాని తెచ్చి డ్రోన్ ద్వారా రైతులు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అంటే, ఆ యూరియా చల్లినంత అయితే అనిపిస్తలేదన్న, ఇక దొరకలేదు కనుక ఇట్లా కొడుతున్నాము అంటున్నారు. ఆ డ్రోన్ కాస్ట్ ఎంత? ఒక గంటకు 500, 600 ఛార్జ్ చేస్తున్నారు. అంటే నీకు లిక్విడ్ యూరియా కొంటే 250 రూపాయలు, ఈ చల్లడానికి 600 రూపాయలు, అంటే ఒక ఎకరానికి 850 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అదే యూరియా బస్తా 300కు దొరుకుతుంది మనకి. కానీ 300తో అయిపోయేదానికి 800 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2 బస్తాలన్నా 600 రూపాయలు. ఆ యూరియా దొరకకపోవడం వల్ల లిక్విడ్ యూరియా కొడితే 300, 400 రైతు మీద భారం పెరుగుతూ ఉన్నది. భారం పెరగడమే కాదు, ఆ దిగుబడి కూడా. ఈ ఫిజికల్ గా యూరియా చల్లితే మొక్కను బట్టి చల్లుతాడు. జర బక్కగున్నదనుకో 2 రాళ్ళు ఎక్కువ వేస్తాడు, మొక్క బలంగా ఉన్నదనుకో 2 రాళ్ళు తక్కువ వేస్తాడు, అందాజ మికలు చల్లుకుంటాడు. కానీ డ్రోన్తో కొట్టే ఏమవుతుంది, అది నీ కంట్రోల్లో ఉండదు, అంతా సమానంగా పడుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఫీల్డ్లో ఉండేటువంటి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ గొడవలు చాలా ఎక్కువైతున్నాయి. ఇందాక ఒక రైతు నాకు కలిశాడు, ఏమంటున్నాడంటే ఆయన
మహబూబాద్ జిల్లా, ఇక్కడే కలిశాడు. అన్న నేను 4 ఎకరాలు వరేశాను, నాకు పాస్బుక్ లేదు, పాస్బుక్ లేకపోవడం వల్ల నాకు యూరియా దొరకలేదు, నా పరిస్థితి ఏంది అని నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు అతను. మరి పాస్బుక్ ఉంటేనే యాప్ పెట్టాడు, పాస్బుక్ ఉంటేనే 2 సంచులు ఇస్తా ఎకరానికి అంటుండు. మరి ఏం చేస్తున్నారో తమ్మి, మరి ఎట్లా తీస్తున్నావు, మరి పాస్బుక్ లేదు కదా అంటే ఏం చేయమంటావన్నా, బ్లాక్లో కొనుక్కుంటున్నా, బ్లాక్లో కొనుక్కొని ఏదో తెచ్చి వేసుకుంటున్నా, 600కి 700కి సంచి తెచ్చుకుంటున్నా అంటుండు. ఇవన్నీ ఆలోచించాలి. ప్రభుత్వం యాప్ పెట్టేటప్పుడు మరి పాస్బుక్లు ఇప్పుడు 8 నెలలు అయింది, కొత్త పాస్బుక్లు రావట్లేదు ఈ రాష్ట్రంలో. ఎవరైనా భూమి కొనుక్కుంటే కొత్త పాస్బుక్ రాక 8 నెలలు అయింది. కొంతమంది బంచరాయి భూములు, అసైన్డ్ భూములు, ఇలాంటి భూములు కూడా ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా మందికి పాస్బుక్ లేవు. యాప్ పెట్టి పాస్బుక్ లేదనే పేరిట రైతులకు కూడా కొంత ఇబ్బంది కలుగుతా ఉంది. ఇవన్నీ విషయాలను రైతు కోణంలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఫిబ్రవరి 21వ తేదీ వచ్చింది, ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు. సకాలంలో రైతు బంధు కూడా అందించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని